విజిల్. జగన్ జమానాలో సిఐడి అడిషనల్ డీజీపీ హోదాలో పనిచేసిన పివి సునీల్ కుమార్ ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అప్పటి నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్ను కూటమి ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. అనాథరైజ్డ్ ఫారెన్ ట్రిప్స్, అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయడం, ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ విరుద్ధంగా ఇన్డిసిప్లిన్గా గ్రాస్ మిస్కండక్ట్ గా తేల్చి సస్పెన్షన్ కాలాన్ని ప్రభుత్వం పొడిగిస్తూ పోతుంది. గతంలో అగ్రిగోల్డ్ నిధులపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర రాజకీయాలు, కుల సమీకరణలు, ఏ కులాలు కలిస్తే ఎవరికి రాజ్యాధికారం దక్కుతుంది, ముఖ్యమంత్రి కుర్చీ ఎవరు తీసుకోవాలి, ఉప ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి దక్కాలి అని లెక్కలేసి సునీల్ చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. అంతకుముందు క్రిస్టియన్ మత సభలో పాల్గొన్నారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇతర మతాలను అభ్యంతరకరమైన రీతిలో కించపరచడం, ఆ వీడియోలు వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఒక మతం ఉంది, ఉదాహరణకి హిందూ మతం ఉంది. హిందూ మతం ఏం చేస్తుందంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఏం చేయాలో చెప్తుంది. పుట్టినప్పుడు ఏం చేయాలి? పుట్టెంటుకలు తీయాలి, లేకపోతే వాడి నూనెలో మొహం చూడాలి, పుట్టినవాడికి ఏదో మెడలో పేకేసులు పుడికి ఇచ్చేయాలి, మామూలుగా పుడితే ఇలా చేయాలి, వాడు బ్రాహ్మణులో పుడితే ఇలా చేయాలి అని ఒక మనిషి పుట్టినప్పుడు ఏం చేయాలన్న దగ్గర మొదలుపెట్టి వాడి పెళ్లి ఎలా చేసుకోవాలి, పెళ్లి చేసినప్పుడు మంత్రాలు ఏం చదవాలి అన్న దగ్గర నుంచి వాడు చచ్చిపోయేంత వరకు, చచ్చిపోయిన తర్వాత ఆ నోట్లో బియ్యం పోయాలా, మన్ను పోయాలా అన్న దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒక మనిషి ఎలా బతకాలి అనేది. ఇటీవల పివి సునీల్ కుమార్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ వ్యాసాలు, వీడియోలు ప్రసారం చేస్తున్నారు. దాంట్లో కులం, మతం, చట్టం, రాజ్యాంగం, కోర్టులు, హక్కులు, రాజనీతి శాస్త్రంపై లోతైన విశ్లేషణలు చేస్తున్నారు. ఇంత సబ్జెక్ట్ ఉన్న ఐపీఎస్ సునీల్ కుమార్ గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి మాకు కలిగింది. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా ఒక షాకింగ్ 10 పేజీల డాక్యుమెంట్ మా కంటపడింది. ఈ దేశానికి ఉత్తమ క్రీమ్ ప్రతిభావంతులు సివిల్ సర్వెంట్లు. అటువంటి ఉన్నత స్థానాలకు ఉన్మాద ప్రవర్తన తోడైతే ఏం జరుగుతోందో ఇక్కడ అదే జరిగింది. ఇది కథ కాదు, ఒక మాతృమూర్తి ఇంకిపోయిన కన్నీళ్ల వ్యత. ఈ ఐపీఎస్ అధికారికి సమాజంలో గౌరవ మర్యాదలు, ఇంట్లో మాత్రం వికృత పైశాచిక మనస్తత్వానికి అద్దం పట్టే యథార్థ గాథ. 2017లో తెలంగాణ రాష్ట్ర సిఐడి అడిషనల్ డీజీపీకి 10 పేజీల సమగ్ర తన దయనీయ గాథను పివి సునీల్ కుమార్ ధర్మపత్ని పెనుమాక అరుణ ఫిర్యాదు కాపీ ఇది. శ్రీమతి పెనుమాక అరుణ ఎవరో కాదు, 1985 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఫైనాన్స్ సెక్రటరీగా, ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, అంతకుముందు 13 సంవత్సరాలకు పైగా ఐక్యరాజ్య సమితి వివిధ విభాగాల్లో పనిచేసిన నిజాయితీ పరుడు, మృదు స్వభావి, ఆర్థిక రంగంలో మేధావైన పివి రమేష్ ముద్దుల సోదరే మన కథలో బాధితురాలు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్తో అరుణ వివాహం 1994లో జరిగింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం హనీమూన్ ట్రిప్లోనే నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, కర్ణాటక ఐఏఎస్ క్యాడర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే 1.5 కోటి కట్నం వచ్చేది అని మొదలైన భర్త తొలి రాత్రి పలుకులు ఆమె జీవితం 4 గోడల మధ్య నలిగిపోయింది. ఆ వివాహం ఆమె జీవితాన్ని ఒక నిత్య శిక్షగా మార్చేసింది. హనీమూన్ పీరియడ్లో మొదలైన ఆ నరకం సంవత్సరం గడిచినా ఏ ఒక్కరోజు ఆగలేదు. వరకట్నం పేరుతో వచ్చిన డబ్బు, బంగారం, కారు, వస్తువులు సరిపోలేదు. ఇంకా తెచ్చిపెట్టు అన్న మాట ఆమె చెవిలో మారుమోగింది. ఆమెను ఒక భార్యగా కాక డబ్బు తెచ్చే యంత్రంగా భర్త పివి సునీల్ కుమార్ చూశారని ఆమె ఫిర్యాదులు పేర్కొన్నారు. రోజులు గడిచే కొద్దీ మాటలు మారాయి. మాటలతో ఆగలేదు. అసభ్య పదజాలం, అత్యంత అవమానకర వ్యాఖ్యలు చీదరించుకోవడం ఆమె రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. తన భర్త పివి సునీల్ కుమార్ వింత ప్రవర్తన గురించి ఆమె ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేంటంటే, తనకు తారసపడే మహిళలను
కన్ను కొట్టే అలవాటుతో పాటు నాకు రోజుకొక మహిళతో శృంగారంలో పాల్గొనాలని ఉందని భార్య ముఖం మీదే చెప్పేవాడట. పివి సునీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి నీలి చిత్రాలు చూసి ఆనందం పొందేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన సంవత్సరానికే ఆమె పుట్టింటికి వెళ్లిపోయారట. అందుకు కారణం అనునిత్యం చెంపదెబ్బలు, జుట్టు పట్టి ఈడ్చడం, చేతికి దొరికిన వస్తువులతో కొట్టడం నిత్య కృత్యం. పుట్టింట్లో ఉన్న భార్యతో నీ రక్త మాంసాలతో మీ నాన్న వ్యాపారం చేసి నేనడిగిన డబ్బు తీసుకుని రమ్మని వేధించేవారట. ఇంట్లో వస్తువులు కూడా సునీల్ కోపానికి బలి కావడం, పుస్తకాలు, బట్టలు అలమార్లో నుంచి లాగి విసిరేయడం, ఇంటి పని నీకు సరిపోతుంది అంటూ క్రూరంగా నవ్వడం ఆమె శరీరాన్నే కాదు ఆమె మనసును కూడా పూర్తిగా విరిచేసింది. బూతు పురాణం ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, పిల్లల ముందు, ఇంటి పని వాళ్ల ముందు, బయట వ్యక్తుల ముందు కూడా కొనసాగేది. తల్లిదండ్రులు, సమాజం, తన పిల్లల భవిష్యత్తు ఆమెను మళ్లీ భర్త దగ్గరకు చేర్చింది. 2000 సంవత్సరంలో సునీల్ కుమార్ సోదరి వివాహం అర్ధాంతరంగా ఆగిపోవడానికి అరుణ ఏమాత్రం కారణం కాకపోయినా తనను బాధ్యురాలిని చేస్తూ విపరీతంగా కొట్టడంతో ఆమె కొడుకుతో కలిసి 4 నెలల పాటు పుట్టింటికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సీనియర్ ఐఏఎస్ కాకి మాధవరావు, మరో సీనియర్ ఐఏఎస్ కొప్పుల రాజు, మాజీ డీజీపీ ప్రసాదరావు పెద్ద మనసుతో మధ్యవర్తిత్వం నడిపి వారి హామీ మేరకు మళ్లీ భర్త దగ్గరకు అరుణ చేరుకున్నారు. 1 సంవత్సరం సాఫీగా సాగిన అనంతరం మళ్లీ అదే తంతు. తన పిల్లల వద్ద తల్లి అనే గౌరవాన్ని కూడా సునీల్ పాదాల కింద తొక్కేశారు. పిల్లల మనసులో తల్లిపై ద్వేషం నాటడం, నీచమైన పేర్లతో ఆమెను పిలవడం పిల్లలకు సాధారణంగా మారిపోయింది. చివరికి పిల్లలు తండ్రిని అనుకరించి తల్లిపై కోపం చూపడం మొదలుపెట్టారని, ఒక తల్లిగా ఇది అత్యంత భయంకరమైన శిక్ష అని అరుణ ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా జడ్జి పోటీ పరీక్షల కోసం అరుణ కోచింగ్ సెంటర్కు వెళ్లేవారు. కోచింగ్ పేరుతో ఎవరితో సరసాలాడుతున్నావు అని వేధిస్తూ ఆమె కాల్ లిస్ట్ తెప్పించి ప్రతి కాల్కు వివరణ అడిగేవారట. ఆమె చదువుకోవాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా అరుణ ప్రతి అడుగు భర్త అనుమానం, ఆమె ప్రతి శ్వాసపై నిఘాతో అరుణ ప్రాథమిక హక్కులను కోల్పోయింది. ఒకసారి అరుణ అనారోగ్యంతో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు చనిపోయుంటే బాగుండేది అని భర్త మాటలు ఆమె గుండెను ఛిద్రం చేశాయి. అరుణ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పంటి బిగువుతో నరకంలో గడిపింది. పిల్లల కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఇలా ప్రతిసారి కొంచెం ఓపిక పడితే మారతాడు అన్న ఆశతో తన గుండెను రక్తమూడ్చుకుంది. కానీ భర్తలో ఎటువంటి మార్పు రాలేదు, కోపం తగ్గలేదు, హింస ఆగలేదు. ఆమె భర్తకు దూరమైంది. అయినా మెసేజ్ల హోరు మాత్రం ఆగలేదు. అరుణ ఫిర్యాదులో పేర్కొన్న ఒక్క మెసేజ్ ఇక్కడ చూద్దాం. నీకు మగతనం చూపిన ఆ అసలు మగాడు ఎవరు? ఇప్పుడు 1 year నుంచి వాడుతూనే ఉన్నావా? అంత మగాడా నీ బాయ్ ఫ్రెండ్? వాడు బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, లేక బిఫోర్ మ్యారేజ్ అండ్ కంటిన్యూ ఆఫ్టర్? ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ యూ హ్యావ్ టు అపాలజైజ్ ఫర్ ఎవ్రీథింగ్. యూ హ్యావ్ డోంట్ అండ్ కమ్. యూ డోంట్ వాంట్స్ టు కమ్ బ్యాక్. దట్ ఈస్ వై మేకింగ్ కండిషన్స్ టు మీ. ఇఫ్ యూ వాంట్ టు కమ్ బ్యాక్ లెట్ యువర్ ఫాదర్ కమ్ టు మీ. కోర్టు ఉత్తర్వుల ప్రకారం పిల్లల సంరక్షణ బాధ్యతల్లో అరుణతో మైనర్ కుమారుడికి విషమిచ్చి చంపేస్తాను అని పెద్దగా అరుస్తూ, పెద్ద కుమారుడు విదేశీ విద్యకు సరిపడా డబ్బులు ఇవ్వకపోతే అరుణ తండ్రి సుబ్బారావుతో పాటు ఆమె పెద్దన్నయ్య ఐఏఎస్ పివి రమేష్ను కూడా చంపేస్తాను అనే రంకెలను అరుణ ఫోన్లో రికార్డ్ చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నత చదువులు, దేశంలోనే ఉత్తమ ట్రైనింగ్ పొందిన ఒక ఐపీఎస్ అధికారి, అందున చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన ఉన్నతాధికారి ప్రవర్తన పౌర సమాజాన్ని విస్తుగొలుపుతుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే, బయట సమాజానికి పివి సునీల్ ఒక గౌరవనీయుడు. కులం, మతం, చట్టం, రాజ్యాంగం, కోర్టులు, హక్కులు, రాజనీతి శాస్త్రంపై సుభాషితాలు చెప్పే వ్యక్తి.
ఆయన అధికారం, హోదా, ఆయన సాగించిన గృహహింసకు లైసెన్స్ అనుకోవాలా? ఇది కేవలం ఒక మహిళ కథ కాదు. ఇది నిశ్శబ్దంగా నలిగిపోతున్న వేలాది మహిళల ప్రతిబింబం, అరుణ కథ. మహిళ సహనం ఒక అసాధారణ శక్తి. ఆ సహనాన్ని బలహీనంగా భావించి తొక్కేయడం సమాజం చేసే మహా అపరాధం. ఇంటి 4 గోడల మధ్య జరిగే హింస బయటకు రాకపోతే అది కూడా నేరమే. ఒక మహిళ జీవితాన్ని ఛిద్రం చేసి హోదా, గౌరవం అనే ముసుగులో తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాకూడదు. అది కేవలం ఒక అరుణ లాంటి వారి కోసం మాత్రమే కాదు, సమాజం కోసం, ఈ దేశం కోసం. ఈ చదువుకున్న గౌరవనీయ మూర్ఖులు మహిళ ప్రాథమిక హక్కుల కోసం అంబేద్కర్ ఎంతలా తప్పించారో తరచి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.